Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మనం ఒక నెల రోజుల పాటు వెనుకబడి ఉన్నాం. జనవరి 6, 27, 28 అది చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం డిసెంబరు 17th ధ్యానం గురించి చెప్పుకుంటున్నాం. ఈ ఈ నెల రోజులు మనం కవర్ చేయాలి. నా సిక్నెస్ని బట్టి అది మనం కొంచెం తడబడుతూ స్లో అయ్యాం. దయచేసి ప్రార్థించండి. ఈ ఈ ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక అధ్యాయం చదువుకున్నప్పుడు దాని గురించి మనం ఏం నేర్చుకుంటాం అనేది, అంటే ఒక రెఫరెన్స్ నుండి మరొక రెఫరెన్స్ వెళ్లకుండా ఆ అధ్యాయాన్ని బట్టి ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు. ఆ అధ్యాయంలో అనేక విషయాలు ఉండొచ్చు, కానీ ఒక విషయంపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందువల్లంటే అన్నీ చెప్పుకోవడానికి టైం ఉండదు కాబట్టి. ఇది నాన్న 2వ దినవృత్తాంతాలు 19, 20 అధ్యాయాలు. అన్నీ చదువుకోవడానికి మనకి టైం ఉండదు, కానీ ఆ సందర్భాన్ని బట్టి ఆ వచనాలు మనం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. Our rock and redeemer అంటే ఆయన మనకి ఒక తోడుగా ఉండేటువంటి రెఫ్యూజీగా ఉండేటువంటి ఆదరణకర్తగా ఉండేటువంటి ఆయన, మరలా ఆయన మన యొక్క విమోచకుడు. ఎందుకంటే మన యొక్క ధ్యానాలలో దోషం ఉంటే ఒకే ఒక మార్గం, మనం పశ్చాత్తాపడతాం, దేవుడు కరుణ చూయించి యేసుక్రీస్తు శిలువను బట్టి మనం క్షమిస్తాడు అనేటువంటి రీతిగా ఆ విధంగా మనం దేవుని సంబోధిస్తాం. ముందుగా మనం బాగా ప్రారంభించవచ్చు, సరిగా ముగించని రాజును చూశాం. అది ఆశ. డిసెంబర్ 13, 14లో చూసేటట్లయితే ఆశ గురించి చెప్పుకున్నాం. మనం సగం మనసుతో సంస్కరణ చేసిన వ్యక్తిని కూడా చూసాం. దానికంటే ముందు చూసాం ఆయన రెహబోము. డిసెంబర్ 11లో మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మరొక వ్యక్తిని చూస్తాం. ఆయన రాజైన యెహోషాపాతు. అతను అంతగా క్షీణించినటువంటి వ్యక్తి కాదు, మంచి చెడుల మధ్య కూడా జారిపోయినటువంటి వ్యక్తి కూడా కాదు. కానీ కొన్ని రంగాల్లో ఆయన చాలా మంచివాడు, కానీ ఇతర రంగాల్లో అంత వివేకంగా ఆయన ప్రవర్తించలేదు. వివేకం లేనివాడుగా, తెలివి తక్కువ వానిగా నిరూపించుకుంటాడు. అది 19, 20 అధ్యాయాల్లో మనం చదువుకోవచ్చు. ఈ మునుపటి 2 అధ్యాయాలు అంటే 17, 18 దానికి బ్యాక్గ్రౌండ్గా మనం తలస్తే వాటిని 2 భాగాలుగా విభజించవచ్చు. 17, 18. మొదటిది 17వ అధ్యాయాన్ని యెహోషాపాతు యొక్క బలాన్ని వర్ణిస్తుంది. 17వ అధ్యాయం ప్రభువును శ్రద్ధగా వెతికి దక్షిణ రాజ్యం అంతటినీ బలపరిచిన వ్యక్తి యెహోషాపాతు. దీనికి విరుద్ధంగా 18వ అధ్యాయం యెహోషాపాతును తెలివి తక్కువ వానిగా వర్ణిస్తుంది. ఇశ్రాయేల్లోని దుష్టరాజైన అహాబుతో అవసరంగా ఏంటి ఆ దుష్టత్వం ఏంటి అని అంటే, అహాబుతో అంటే ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు అనవసరంగా ఆయనతో రాజీ పడి, ఆయన దుర్మార్గుడు, దుష్టరాజు,
ఆయనతో రాజీపడి ఆ కూటంలో చిక్కుకుని పోయాడు. తనది కాని పోరాటంలో దాదాపు తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు మన ముందున్న అధ్యాయాల్లో అంటే 19, 20 అధ్యాయాల్లో హనానీ కుమారుడైన యెహూ ప్రవక్తను ఆస తన వృద్ధాప్యంలో ప్రవక్తను జైల్లో పెట్టిన యెహోషాఫాతును ఎదుర్కొంటాం. ఓకే, యెహూ ప్రవక్తని ఆయన జైల్లో పెడతాడు. అంటే అంత మంచివాడు అయినప్పటికీ మరి ఇక్కడ దుష్టంగా ఆయన చెడుగా ప్రవర్తించాడు. ఆయన ఏమంటాడు అని అంటే ప్రవక్తతో, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులను స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి. ఇక్కడ ఆయన యొక్క బలహీనతని దేవుడు ఎత్తి చూపుతున్నాడు ప్రవక్త ద్వారా. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అని ప్రవక్త చెబుతున్నాడు. అలాంటి వ్యక్తి కాబట్టి అందరికీ సహాయం చేయటం దాని గురించి కూడాను మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళకి మనం సహాయం చేయాలా అనేటువంటిది, అది కేటగారికల్గా చెప్పటం కాదు. ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి, ప్రభువా ఈయన మరి మీకు శత్రువుగా ఉన్నాడు, ఈయనతో ఎంతవరకు నేను స్నేహితుడిగా ఉండాలి అని ప్రత్యేకమైనటువంటి రీతిగా ప్రాధేయపడి దేవుణ్ణి అడిగితే అప్పుడు ఆయన మనకి ఆ ఫీలింగ్స్ ఇస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇదే వైఖరి తిరిగి తిరిగి పునరావృతమవుతుంది. న్యాయ వ్యవస్థను అంటే ఆయన యెహోషాఫాతు జీవితంలో తిరిగి తిరిగి అది జరుగుతుందన్నమాట. న్యాయ వ్యవస్థను అవినీతి నుండి విముక్తి చేయుటకు యెహోషాఫాతు శ్రద్ధగా కృషి చేశాడు. 19వ అధ్యాయంలో మనం చదువుకుందాం 4 నుండి 11 వరకు. యెహోషాఫాతు శ్రద్ధగా కృషి చేశాడు అంటే న్యాయ వ్యవస్థను క్లెన్స్ చేశాడు. అవినీతికి వాళ్ళు పాల్పడకుండా ఆ జడ్జెస్ని ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేయాలో, మరి అనవసరమైనటువంటి వాళ్ళని డిసిప్లిన్ చేశాడు. యెహోషాఫాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించాను, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును కనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, దుర్మార్గత లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునివాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు సందేహాంశములను పరిష్కరించుటకును, అంటే సందేహంగా ఉండేటువంటి అంశాలు
పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలో యాజకులలోను ఇశ్రాయేలుల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి ఇలా ఆజ్ఞాపించను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. 11 వరకు. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయవిధులను గూర్చి, ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించున్నప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపం రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు ఆజ్ఞ చేసిన ఎడల అపరాధులు కాక ఉందరు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంగతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడగు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అతను మరొక సైనిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈసారి మోయాబు, అమ్మోను, అంతకుముందు ఇశ్రాయేలుతో పొత్తు పెట్టుకున్నాడు కదా. ఈసారి మోయాబు, అమ్మోను దేశం అతనికి వ్యతిరేకముగా కూటమి కట్టినప్పుడు అతను సహాయం కొరకు దేవుని వైపు తిరుగుతాడు. ఆయన ప్రార్థన యొక్క పరాకాష్ఠ తీవ్రంగా హృదయాన్ని కదిలిస్తుంది. అప్పుడు చూడండి ఏ విధంగా ప్రార్థన చేశాడు. అంటే మోయాబు, అమ్మోనులు వ్యతిరేకంగా కూటమి కట్టి వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయం కోరుకుని ఈ విధంగా ప్రార్థన చేశాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఒప్పుకున్నాడు, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని 20వ అధ్యాయం 12లో మనం చదువుతాం. దేవుడు దయతో తన ఆత్మను జకర్యా కుమారుడైన యెహజీయేలును పంపాడు. అతను యెహోషాపాతును, యూదా యెరూషలేము ప్రజలను బలపరిచి ప్రోత్సహించుటకు ఒక ప్రవచన వాక్యమును తెచ్చాను. చదువుదాం. 15, 16, 17 వచనాలు. 20వ అధ్యాయం. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎప్పుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. నెక్స్ట్. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధపంతులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో తోడయుండును. ఈ విధంగా వారు సాధించిన విజయం దేవుని భయము చుట్టుప్రక్కల రాజ్యాలపై వచ్చెను. తద్వారా యెహోషాపాతుకు, యోధాకు విశ్రాంతి కలిగను. ఆ విధంగా మరి ఈ ఈ విషయంలో మోయాబు, అమ్మోను విషయంలో మరి దేవుని అండ చేరినందువలన దేవుడు అలాంటి విశ్రాంతి కలుగజేశాడు. ఈ రోజుల్లో
తీవ్రంగా కలవరపరిచే ఇలాంటి పునరావృతాలను స్వభావ లోపాలు అని పిలుస్తాం. క్యారెక్టర్ ఫ్లాస్ అని అంటారు. అంటే మంచివాళ్ళే కొన్ని విషయాల్లో మరి తెలివి తక్కువతనంగా రాజీ పడటం. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈయన అయితే పూర్తిగా ప్రశంసనీయమైన జీవితాలు కలిగి ఉన్న వ్యక్తులలో అనేక స్థాయిల్లో అవి సంభవిస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ ఫ్లాస్ అనేది చెడ్డవాళ్ళలో కాదు, మంచి వాళ్ళలోనే ఇది కనిపిస్తుంది. ఒక కోణంలో ఆ వ్యక్తులు చేసే మంచికి దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పుట అది సబబైంది. కానీ యెహోషాపాతు వలె తన మొదటి తప్పుల నుండి నేర్చుకుంటే ఎంతో మేలైనది. అంటే పదే పదే ఆయన నా తప్పు చేయటం, కొన్నిసార్లు రైటు, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మరి తప్పుడు కాలేయటం, అవివేకంగా ప్రవర్తించడం. మీరు నేను మన తప్పుల నుండి అనుభవమును బట్టి నేర్చుకుంటామా అని అడుగుట అనుచితమా? అది ఆ ప్రశ్న వేసుకోవాలి. మన తప్పుల నుండి మనం నేర్చుకోవాలి. పదే పదే అదే విధంగా ఉండకూడదు. అంటే మనం ప్రార్థన చేయొచ్చు, పశ్చాత్తాపడవచ్చు, దేవుని క్షమాపణ కోరచ్చు. కానీ మరి ఆ విధంగా పదే పదే చేస్తూ ఉంటే మనమేమి అంతకుముందు అనుభవించినటువంటి సందర్భాల్లో అనుభవించినటువంటి ఆ యొక్క మిస్టేక్స్ని పదే పదే చేయటం వలన మనం దేవునిలో ఎదగట్లేదు అనేటువంటిది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం హెడ్డింగ్ ఇచ్చాం. మనం సామాన్యంగా మంచివారమై ఉండవచ్చును, కానీ కొన్ని రంగాల్లో ఈ యెహోషాపాతు లాగా అవివేకులంగా ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? ఓకే, ప్రార్థన చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, కానీ పదే పదే అదే చేయకూడదన్నమాట. కాబట్టి అంతకుముందు మనం మన అనుభవాన్ని బట్టి ఏమి నేర్చుకోలేనటువంటి రీతిగా కాకుండా అంతకుముందు అంతకుముందు అనుభవాన్ని బట్టి మరలా అదే తప్పు చేయకూడదు. దేవుడు ఆ విషయంలో మనకి శక్తిని ఇవ్వాలి. ఇప్పుడు అంటే పదే పదే అదే చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? మనం దేవా నన్ను క్షమించు అని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడా అని మనకే ఆ యొక్క అనుమానం వస్తుంది అన్నమాట. దేవుడు క్షమిస్తే దేవుడు శక్తినిస్తాడు. కాబట్టి మన బుద్ధి జ్ఞానాన్ని బట్టి దేవునిపై ఆధారపడి దేవునిలో ఎదుగుచూ ఆత్మీయ విషయంలో కొంచెం దృఢపడి అలాంటి శోధనని మనం గెలవాలన్నమాట. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి మనం వాక్యంలో చదువుకుంటున్నాం, ద వన్ హూ కాల్స్ అస్ హీ విల్ ఆల్సో డూ ఇట్. అంటే పవిత్రమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు మనం పిలుచుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ విధమైనటువంటి జీవితం జీవించడానికి ఆయన తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కానీ మనం హృదయపూర్వకంగా మనం వేడుకుంటున్నామా, మనం ఆశిస్తుంటున్నామా అనేటువంటిది మంచి ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.